దూరమానము, మెట్రిక్ విధానము. పిల్లలు, మీరు బడికి గాని పార్కుకు గాని వెళ్ళాలి అనంటే కొంత దూరం వెళ్ళాలి కదా. మరి ఆ దూరాన్ని ఎలా కొలుస్తారో ఈ దూరమానం పాఠం ద్వారా తెలుసుకుందాం. 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటర్ అవుతుంది. అలాగే 10 సెంటీమీటర్లు 1 డెసిమీటర్ అవుతుంది. 10 డెసిమీటర్లు 1 మీటర్ అవుతుందన్నమాట. మరి 10 మీటర్లు 1 డెకామీటర్ అవుతుంది. 10 డెకామీటర్లు 1 హెక్టామీటర్ అవుతుంది. 10 హెక్టామీటర్లు 1 కిలోమీటర్ అవుతుంది. ద్రవమానం. పిల్లలు, మీరు పాలు తాగాలన్నా అలాగే కూల్ డ్రింక్ తాగాలన్నా ఎంత తాగారో ఎలా తెలుస్తుంది చెప్పండి. ఇప్పుడు మనం ఆ కొలతల్ని తెలుసుకుందాం. ఎలాగంటే 10 మిల్లీలీటర్లు 1 సెంటీలీటర్ అవుతుంది. అలాగే 10 సెంటీలీటర్లు 1 డెసిలీటర్ అవుతుందన్నమాట. 10 డెసిలీటర్లు 1 లీటర్ అవుతుంది. ద్రవ్యమానం. ద్రవ్యమానం అంటే ఏంటో తెలుసుకుందాం. పిల్లలు, మీరు బిస్కెట్లు గాని చాక్లెట్లు గాని కొనాలంటే డబ్బులు కావాలి కదా. మరి ఆ డబ్బుల్ని ఎలా లెక్కిస్తారు? మరి అది తెలుసుకోవాలనుంటే అది ఎలాగో చూద్దాం. 2 పావలాలు కలిపితే 1 అర్ధ రూపాయి అవుతుంది. అలాగే 4 పావలాలను కలిపితే 1 రూపాయి అవుతుందన్నమాట. పది 1 రూపాయల్ని కలిపితే 10 రూపాయలు అవుతుంది. 2 10 రూపాయలను కలిపితే 20 రూపాయలు అవుతుంది. అట్లాగే 2 20 రూపాయలు మరియు 1 10 రూపాయల్ని కలిపితే 50 రూపాయలు అవుతుంది. 2 50 రూపాయల్ని కలిపితే 100 రూపాయలు అవుతుంది. దీన్ని 100 రూపాయలు అని కూడా అంటారు.